హలో అందరికీ అందరు ఎట్లున్నారు బాగున్నారా? ఈ వీడియో అయితే చాలా రోజుల క్రితం వీడియో. నా బిడ్డ బర్త్డేకి ముందు రోజు తీసిన వీడియో. మా చెల్లె, మా తమ్ముడు, నా కొడుకు, నా బిడ్డ, నేను, మా ఆయన మాకు దగ్గరలో ఉన్న ఫోటో స్టూడియోకి అయితే వెళ్ళినాం. నా బిడ్డ పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు ఈ 2 ఇయర్స్లో మేము ఫోటోగ్రాఫర్ని పిలిపించి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ లేకపోతే స్టూడియోకి వెళ్ళి ఫొటోస్ వీడియోస్ కానీ ఎప్పుడూ తీయించలేదు. ఇదే ఫస్ట్ టైం. ఈ సెకండ్ బర్త్డేకైనా మంచిగా ఫోటోలు తీయించుదామని తీసుకెళ్ళినాం. కానీ ఏమైందో ఏమో కానీ ఫోటో స్టూడియోకి వెళ్ళిన తర్వాత పిచ్చి టార్చర్ చూపించింది నా బిడ్డ. మస్తు ఏడ్చింది. ఉన్నోళ్ళందరం ఎత్తుకున్నా కూడా ఏడుపు ఆపలేదు. లాస్ట్కి వశపడక ఫోన్ కూడా ఇచ్చినాం అట్లయినా ఊకుంటుందని. ఫోన్ ఇచ్చినా కూడా ఊకోలేదు, అస్సలు ఏడుపాపలేదు. ఇక ఆమెకి ఇష్టం లేకపోతే ఏడ్చుకుంటే ఫోటోలు ఎట్లుంటాయని చెప్పి బయటికి అయితే తీసుకొచ్చినాం. బయటకు వచ్చిన తర్వాత నవ్వుతుంది. అట్లుంటుంది మరి పిల్లలతోనే. వాళ్ళకి నచ్చకపోతే ఆ ప్లేస్లో అస్సలు ఉండరు కదా. ఇక ఆమెను ఇబ్బంది పెట్టడం ఎందుకు అని చెప్పి మేము కూడా బయటికి తీసుకొచ్చినాం. బయటికి వచ్చిన తర్వాత నవ్వుతుంది. ఇక ఇక ఆ రోజు అయితే ఫోటోలు దించుదామని ఫిక్స్ అయినాం కదా. ఇక మాకు దగ్గరలో ఉన్న పార్క్కి తీసుకెళ్ళి అక్కడైనా కొన్ని ఫోటోలు దించుదామని తీసుకొచ్చినాం. కానీ ఫోటో స్టూడియోలో బాగా ఏడ్చింది కదా, అదే మూడ్ ఆఫ్లా ఉంటుందేమో, ఒక్క ఫోటో కూడా స్టిల్ ఇవ్వదేమో అనుకున్నా. నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లా ఫోటోలకు స్టిల్ ఇస్తుందని. క్యూట్గా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చింది కొన్ని ఫోటోలకైతే. అబ్బా నా బిడ్డ ఏడవలేదు, మంచిగా ఉంది, ఫోటోలకు మంచిగా స్టిల్ ఇచ్చింది అనే లోపే నోరంతా తెరబెట్టుకుంటా ఏడుతుంది. చుట్టుపక్కల వాళ్ళందరికీ డిస్టర్బెన్స్ నా బిడ్డ ఏడుస్తే. ఇక అక్కడి నుండి అయితే కొంచెం దూరం తీసుకెళ్ళినాం పక్కన వాళ్ళకి డిస్టర్బ్ అవుతుందని. ఇక ఇక్కడైతే కొంచెం బ్యాక్గ్రౌండ్ బాగుందని చెప్పి ఇక్కడ కొన్ని ఫోటోలు దించుదామని అయితే అనుకున్నాము. కానీ నా బిడ్డ అస్సలు ఒక్క ఫోటో కూడా స్టిల్ ఇవ్వలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక్కసారి ఏడ్చిందంటే మళ్ళీ ఆమె సెట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. మావాడైతే చాలా అవస్థలే పడ్డాడు ఆమెను ఫోటోలు దించడానికి. ఇక పక్కనే కొన్ని మల్లెపూలు అయితే ఉన్నాయి. నేనేం దొంగతనం ఏం చేస్తలేను, వచ్చిన వాళ్ళు తెంపుకోపోతారు. పార్క్కి వచ్చిన వాళ్ళు కొన్ని పూలు అయితే తెంపుకోవాలనిపించింది, అందుకే పూలు అయితే తెంపుకున్నాం. తర్వాత విశాల్ మార్ట్కి వెళ్ళినాం. విశాల్ మార్ట్లో అన్ని భలే ఉంటాయి, కొన్ని అయితే రీజనబుల్ ప్రైస్కే వస్తాయి. డీమార్ట్తో పోలిస్తే కొంచెం రేట్ అయితే ఎక్కువ ఉంటుంది. గోదావరి ఖండ్లో డీమార్ట్ అయితే లేదు. అటు పోతే మంచిర్యాలలో ఉంది, ఇటు కరీంనగర్లో ఉంది. గోదావరి ఖండ్లో లేదు కాబట్టి విశాల్ మార్టే మాకు చిన్నపాటి డీమార్ట్ లాగా అనిపిస్తుంది. డీమార్ట్ అంతా పెద్దదేం కాదు, కొంచెం చిన్నదే. ఇక మాకు కావాల్సినవి అయితే కొనాలనుకుంటే ఇక్కడికే వస్తాం. నా బిడ్డకైతే మేము కొన్ని షూలు సెలెక్ట్ చేస్తే ఆమె వేరేటి సెలెక్ట్ చేసుకుంటుంది. ఫైనల్గా వాళ్ళ నాన్న అయితే ఈ షూలు అయితే సెలెక్ట్ చేసిండు. ఇవైతే మాకు 200 అట్లా పడింది. అస్సలు అంటే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అందుకే నేనైతే జుట్టుకు ఫుల్గా ఆయిల్ రాసుకున్నా. ఆయిల్ అంతా ఉన్నది నా ఫేస్కే. నా బిడ్డ అయితే అస్సలు ఖాళీ లేకుండా ఆడుతూనే ఉన్నది. ప్రతి ఒక్క వస్తువు తీసుకుంటూ ఆడుతుంది. వాళ్ళేమో సామాన్లన్నీ పాడైతే ఒక దగ్గర పెట్టండి, పిల్లల్ని ముట్టనీయకండి అని చెప్తూనే ఉన్నారు. నా బిడ్డ అయితే అస్సలు వింటలేదు, అసలు కంట్రోల్ అవ్వట్లేదు. నా బిడ్డ బయటికి పోతే అస్సలు అంటే అస్సలు కంట్రోల్ కాదు. టెడ్డీ బియర్స్తో కాసేపు ఆడింది, అవి కావాలని చాలాసేపు ఏడ్చింది. ఇంట్లో ఆల్రెడీ టెడ్డీ బియర్స్ ఫుల్గానే ఉన్నాయి. టెడ్డీ బియర్స్ ఉన్నాక మళ్ళీ టెడ్డీ బియర్స్ ఎందుకు, అవసరమా అని నేనైతే అస్సలు కొననేయలేదు. మా ఆయన అయితే పిల్లలు ఏది కావాలంటే అది కొనియాలి అంతే అంటాడు. నేనైతే కొన్ని అయితే స్ట్రిక్ట్గా రూల్స్ పెడతా, వద్దు అంటే అది వద్దు, అస్సలు కొననివ్వను. ఇక అది అయిపోయిన తర్వాత కొన్ని వస్తువులు అయితే కొందామని అనుకున్నా, కానీ రేట్ అయితే ఎక్కువనే అనిపించింది. అందుకే ఇంట్లోకి నైట్ టైము రైస్ అయితే నేను బాగా తక్కువ పెడతా. తక్కువ రైస్ పెట్టడానికి గంజులు అయితే చిన్నవి అయితే లేవు. అందుకే ఈ చిన్న గంజు అయితే కొనుక్కుందామని అయితే తీసిన. రేటు కూడా నాకైతే తక్కువనే అనిపించింది. 120 అంటే రీజనబుల్ ప్రైజే అనిపించింది. తర్వాత కప్స్ ఉన్నాయి. వామ్మో ఈ కప్స్ చూస్తుంటే అయితే నాకైతే ప్రతి ఒక్కటి కొనాలనిపిస్తుంది. నాకైతే ఫుల్ ఇష్టం కప్స్. బై 1 గెట్ 1 అంట. 20 రూపీస్కి ఒకటి పడుతుంది, అంటే 40 రూపీస్కి 2 అన్నమాట. నేనైతే ఇన్ని వస్తువులు అయితే తీసుకున్నా, చాలా తక్కువనే తీసుకున్నా. అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చినాం కాబట్టి ఇన్ని తీసుకున్నాం. ఎక్స్పెక్ట్ చేసి వస్తే మాత్రం ఇంకెక్కువ తీసుకునే వాళ్ళం. మీరైతే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. ఇంతే వీడియో.